నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న జయరాం ఇప్పుడైతే సూసైడ్ చేసుకున్నాడు. ఇక మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇవాళ పవిత్ర పుట్టినరోజు అయితే పవిత్ర నన్ను రమ్మంటోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చందు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు 2 పిల్లలు ఉన్నారు. రాధమ్మ కూతురు, కార్తీక దీపం సీరియల్స్లో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. చందు చనిపోయే ముందు రోజు మిత్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. తన ఇన్స్టా ఖాతాలో కూడా పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నా ఆమె దగ్గరికే వెళ్తున్నానంటూ చందు పోస్ట్ కూడా చేశారు.